ఏంటిది ఇంగ్లీష్ సినిమాలో చూసినట్టుంది? హలో హాయ్ అన్న నమస్తే. నా పేరు సైతేజ. వెల్కమ్ టు మై ఛానల్ దాన్ తేజ. ఫైనలీ ఎస్ఎస్ఆర్ఎంబి ఎస్ఎస్ఎంబి 29 గ్లోబ్ ట్రాటర్ ఈస్ వారణాసి. ఇప్పుడే ఈవెంట్ చూసేసాను. యాక్చువల్లీ రియాక్షన్ అయ్యేద్దాం అనుకున్నాను. అక్కడ జరిగిన పెంటకి అండ్ యూట్యూబ్ ఆ లీక్కి అంత అవమానం అయిపోయింది. సో నార్మల్గా నా ఒపీనియన్ చెప్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ లీక్ల వల్ల ఈ సినిమా చాలా దుబ్బడింది. అంటే ఎందుకంటే పడదు, ఆబ్వియస్లీ పడదు అని చెప్పాను, కానీ ఒక ఎక్సైట్మెంట్ అనేది కొంచెం మిస్ అయిపోయింది. ఎందుకంటే ట్విట్టర్లో ఆ లీక్లు అలా జరగడం వల్ల ఒరిజినల్గా వాళ్ళు స్క్రీన్ మీద చేసినప్పుడు అంత కిక్ రాలేదు, బికాస్ ఆ లీక్ వల్ల దాని. బట్ ఓకే, కానీ మళ్ళీ నేను తర్వాత వాళ్ళే జియో హాట్స్టార్లో హెచ్డి ఇచ్చారు 4Kలో. అప్పుడు చూసినప్పుడు హమ్మయ్య అనిపించింది. బట్ అప్పుడు క్వాలిటీ టాప్ నాచ్ ఉంది, మామూలుగా లేదు. మ్యూజిక్ అయితే కీరం తాత కుమ్మేశాడు. మ్యూజిక్ గురించి మనం అదొక్కలేదు, ఇక స్టోరీ నేను మామూలుగా చెప్తున్నా, పిచ్ ఎగ్జైట్మెంట్ ఉంది. ఒక మ్యాడ్ లెవెల్ స్టోరీ అయితే రెడీ చేశారు. నాకు అర్థమైంది రాజమౌళి గారు ఎందుకు టైం తీసుకోవాలి ఇట్లా అన్నారు. అంత ఈజీ స్టోరీ అయితే చెప్పట్లేదు. లాస్ట్ టైం ట్రోలర్ అనేసాడు, దాన్ని ట్విట్టర్లో అది చేస్తే కూడా అట్లా టైం టు టైం ట్రావెల్ చేస్తారు, అది ఇది అని సంథింగ్ వస్తుంది. అండ్ రాముడి గెటప్ అంటున్నారు, మాటలు కాదు అసలు. ఒక నెక్స్ట్ లెవెల్. ఇలాంటి సినిమా నాకు తెలిసి ఇండియాలో మళ్ళీ వస్తుందో రాదో కూడా తెలియదు, ఆ రేంజ్ అంటున్నారు. అండ్ ఫస్ట్ ఫిలిం ఇన్ ఐమాక్స్ ఇన్ ఇండియా. ఎవ్వడు తేలే ఇంతవరకు. రాజమౌళి తీసుకొచ్చాడు, అన్ని స్టార్ట్ అవుతాయి ఇప్పటి నుంచి. మనం ఎట్లాంటి డౌట్లు పెట్టుకోవాలి సినిమా మీద. ఇంకొంచెం ఏఐ కొద్దిగా ఎక్కువ వాడుతున్నాను ఈ మధ్య, బట్ సిజిఐ అది కనిపిస్తుంది, కొంచెం ఏఐ మిక్స్ లా ఉంది. బట్ మూవీ వరకు ఆయన సెట్ చేసుకుంటాడు. ఎప్పుడు రాజమౌళిని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అండ్ పిచ్చా హ్యాపీ. నేనైతే పృథ్వీరాజ్ గారు ఒక మాట అన్నారు, దిస్ ఫిలిం డిజర్వ్స్ యూ అండ్ యూ డిజర్వ్ దిస్ ఫిలిమ్స్ అని. హ్యావ్ ఆయన చేసిన కష్టానికి ఒక ఫలితం అయితే ఇన్ని రోజులకు రాబోతుంది. అండ్ టైటిల్ 2020 అండ్ రిలీజ్ ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడలేదు, నాకే తెలుసలేదు. రిలీజ్ 2027 అన్నారు. హోప్ఫుల్లీ రాదని కోరుకుందాం అందరం. బిట్ లేటు. అండ్ ఆయన ఈ మంత్ డేట్ ఏ చెప్పాలని 2027 అన్నాడు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. 2027లో మూవీ వస్తుందని కోరుకున్నాం. ప్రియాంక చోప్రా అందరూ మ్యాడ్. అసలు నేను ఒక చిన్న వీడియో కంటెంట్ అంటే నార్మల్గా మూవీ కంటెంట్ ఏమైనా చేస్తారు అనుకున్నాం, బట్ వాళ్ళలోకి తీసుకెళ్ళడానికి కాన్సెప్ట్ ఇలా ఉంటుందని చెప్పడానికి ఇచ్చారు. దట్స్ ద బెస్ట్ ఐడియా. ఎందుకంటే మూవీ నుంచి ఇప్పుడే కూడా పెద్ద కంటెంట్ ఇస్తే బాగోదని, అంటే అలవాటు చేస్తున్నారు మనకి స్టోరీని, నాకు అర్థమైంది. అందుకనే రాజమౌళి గారు పర్ఫెక్షనిస్ట్. హోప్ఫుల్లీ ఇంకా మాట్లాడాలని ఉంది. యాక్చువల్లీ అంతా ఆగమం అయిపోయింది లీక్ వల్ల, కొంచెం డిసప్పాయింట్లో ఉండేప్పుడు. కాకపోతే 4Kలో చూసినప్పుడు అమ్మాయి అనిపించింది. మాటలు లేవు. కీరం తర్వాత కుమ్మేశాడు. మళ్ళీ ఒకసారి మీకు కావాలంటే యూట్యూబ్ మంచిగా చూసుకుని, నేను ఆల్రెడీ 2-3 సార్లు చేశాను. 2-3 సార్లు చూసాక చేస్తున్నాను మళ్ళీ. సో లైక్ నాకైతే వారణాసి వాళ్ళలోకి తీసుకెళ్ళిపోయారు. రుద్ర, మహేష్ బాబు యాజ్ రుద్ర, ఆయన కష్టానికి ఫలితం దక్కబోతుంది. ఈ సినిమా ఇండియన్ స్టాండర్డ్స్ ని ఇంకో రేంజ్ తీసుకెళ్తుంది గ్యారంటీ. అది వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ చూస్తేనే అర్థమవుతుంది. మ్యాడ్లీ వెయిటింగ్. ఇంకా ఏమేమి కంటెంట్ వస్తుందో ఫ్యూచర్లో చూద్దాం. లెట్స్ సీ. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్. అప్పటి వరకు ఇంకా మంచి మూవీ కంటెంట్ వీడియోస్ కోసం చూస్తున్నారంటే ఎక్సైట్మెంట్ ఏం మాట్లాడుతున్నా కూడా తెలుస్తలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. ఇంకా మూవీ కంటెంట్ వీడియోస్ చేస్తూనే ఉంటాను. బాయ్.